3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు? చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నువ్వు ఎంత గొప్ప దేవుడువో నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుంటున్నాం. నాయనా, ఈ ఆదివారపు దినమన్నా మీరు మాకు తోడుగుండి మమ్మల్ని నడిపించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నీ బిడ్డల ప్రభువా, మీ వాక్యాన్ని వింటుండగా అనేకులు మార్పు చెంది నీ వైపు చూసే కన్నులు దయచేయండి నాయన. నన్ను కూడా మీరు బలపరచండి. అపాత్రుడును అయోగ్యుని నాయన. దేవా, జ్ఞానము లేనివాడను, నీవే నాకు జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నో వాక్యాన్ని మేము క్రియల్లో చూపించి నాయనా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా ఉన్నది. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడున్నావు? ప్రియులారా, చూడండి, ఆదాముని ఒక తోటకి యజమానుడిగా పెట్టి ఆ తోటలో ఎన్నో ఫలాలు, ఆనాడు భూమి పండటం కాదు కానీ ఏదోను తోటలో అనేకమైన పంట ఇచ్చి అనేకమైన పండ్లు తినండి, ఈ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాలు తినొద్దని చెప్పి మనిషికి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే మనిషికి ఆజ్ఞాపించాడో ఏమండి, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు, ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఎన్నో సంవత్సరాలు వాటి ఫలాలు తినకుండా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటా ఉన్నారు. ఒకనాడు సైతానుడు ఆదాముని ఆ రీతిగా ఉంచకుండా పడగొట్టాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటే సైతానుడు మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయకుండా, ప్రార్థనకు రాకుండా, పరలోక రాజ్యానికి చేర్చకుండా వాడు ఏం చేస్తాడో తెలుసా? ప్రార్థన చేయకుండా నీ విశ్వాసాన్ని పోగొట్టి నీ బ్రతుకుని ప్రియులరా ఏమండి బుగ్గిపాలు చేయాలని. అవును, ఈనాడు ప్రియులు వచ్చండి, ఎంతోమంది ప్రార్థన అంటే ఏమండి ఇష్టం లేని వారిగా, దేవునికి అపనమ్మకంగా జీవిస్తూ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు ఏమండి పరలోక రాజ్యం దొరుకుద్దా? ఎంత మాత్రం దొరకదు. ప్రియులు వచ్చండి, ఆనాడు ప్రియులు వచ్చండి ఆదాముకి అదే చెప్పాడు, ఈ తోట పొలాలన్నీ తినండి, వీటిలో ఏమండి ఆ మధ్యలో వేసిన ఆ చెట్టు ఉందే ఆ ఫలాలు తినొద్దు అని చెప్పి తన ఇద్దరు బిడ్డలకు చెప్పిపోయాడు. మొట్టమొదట ఆదాము అవ్వల ప్రియులు వచ్చండి వాళ్ళిద్దరిని నిర్మించుకొని ఆ తోటకి యజమానులుగా పెడితే ప్రియులరా కొన్ని సంవత్సరాలు తిన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత సైతానుడు వచ్చి ఈ చెట్టు ఫలాలు కూడా తినొచ్చు కదా, వాడు మాయ మాటలు చెప్పాడు. వెంటనే ప్రియులు చూడండి ఏమండి అవ్వ ఎన్నది ఆ మాట వినటంతోనే తోటకెళ్ళి ఆ చెట్టుకెళ్ళి చూడటంతోనే ప్రియులు చూడండి అందంగా రమ్యంగా కనపడది. వెంటనే ప్రియులరా తన కోసుకున్నది తిన్నది తన ఒడి నిండా పోసుకొని తన భర్తకు తీసుకొచ్చి పెట్టిందండి. అవును, ఈనాడు ప్రియులు చూడండి ఓకొస్తుంటే ఇంకా ఎందుకు బండుకున్నావయ్యా, వెళ్ళిపోయి తీసుకురా అంటది భార్య. అది అక్రమైందా? అది మంచిదేనని చెప్పి అడుగుతాడా? భర్త కూడా ప్రియులు చూడండి భార్య మాట ఏకీభవిస్తూ ఉన్నారు. ఈనాడు ఎంతోమంది ప్రియులు చూడండి మన కుటుంబం బ్రతకాలంటే అది అక్రమైందో కాదో మనకు తెలియదు కాబట్టి దాన్ని తెచ్చుకుందాం, మనం మన ఇంట్లో పెట్టుకుందాం. అది అక్రమైన సొమ్ము కావచ్చు, దొంగ సొమ్ము కావచ్చు, లేకపోతే ఎట్లాంటి దాన్ని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలని మనుషులు ఈనాడు ప్రియులు చూడండి పరుగులు ఎత్తుతూ ఉన్నారు. కానీ అయ్యో అది తినకూడదు, నేను దేవుడు చెప్పాడు కదా నీ ప్రియులు చూడండి గ్రహింపు లేకుండా ఏమండి సైతాను మాట విన్నది, వెంటనే కోసుకున్నది తీసుకొచ్చి తన భర్తకు కూడా పెట్టిందండి. దేవుడు ఆజ్ఞ మీరారంతే. మనం కూడా ప్రియులు చూడండి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఆజ్ఞ మీరినట్టయితే నీ కుటుంబం కూడా పతనైపోతుంది, నీ కుటుంబం కూడా పాడైపోద్దని వాక్యం చలవిస్తూ ఉన్నది. ప్రియులరా ఈనాడు ఎన్ని కుటుంబాలు పతనం అయిపోతూ ఉన్నాయి.
జీవితం మారక, బ్రతుకు మార్చుకోక ఎంతకాలం ప్రియులారా ప్రార్థనకు వచ్చినట్టే ఉంటావు, కానీ నిజంగా నీలో ప్రార్థన లేదు, యథార్థత లేదు, అబద్ధాలు మాట్లాడకుండా మానవు. ప్రియులారా, మనం జీవితాలు మార్చుకుందాం. కడవర దినాల్లో ఉన్నాం. ఆయన రాకడ బహు కొంచెం ఉన్నది కాబట్టి ప్రియులారా మనుషులకు తెగుళ్ళు పంపిస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా భూకంపాలు, ఎక్కడ చూసినా కూడా వర్షాలు కురుస్తూ నష్టము. ఆనాడు ఉందా? ఏమండి, పాపం లేని దినాల్లో ప్రియులారా పంటలు కొట్టుకొని పోవటం ఉన్నదా? ఈనాడు ఎందుకు జరుగుతూ ఉన్నదంటే మన జీవితం మారక, మన బ్రతుకు మారక, సైతాని మాట విని ఇష్టానుసారంగా జీవించబట్టే ప్రియులారా నాడు కుటుంబాల్లో నెమ్మది లేదు, సంతోషం లేదు. వీళ్ళిద్దరు తిన్నారండి. తిన్న తర్వాత దేవుడంట సల్లబొట్టు వచ్చాడు. ఆదామా, ఎక్కడున్నావయ్యా? తన సొంత కుమారుడు అండి ఆదాము, దేవునికి సొంత కుమారుడు, కష్టపడి కన్నాడు. పిలుస్తా ఉన్నాడు, ఆదామా ఎక్కడున్నావయ్యా? తప్పు చేసిన తర్వాత పిల్లలు దాక్కున్నారండి వీళ్ళు. మన పిల్లలు కూడా ఉంటారు, అమ్మ చదువుతున్నావురా అని మనం బిడ్డను అడిగితే అంటారు కదా, ఓ డాడీ దంచేస్తాను డాడీ, నేనే ఫస్ట్ మార్కులతో పాస్ అవుతా డాడీ అని చెబుతారు. వాళ్ళకి ఎప్పుడు పెట్టాలండి పరీక్ష? పరీక్ష పేపర్ వచ్చిన తర్వాత, పరీక్షలు రాసిన తర్వాత, ఆ పేపర్ వచ్చిన తర్వాత అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలిసిన తలుపు చాటు నక్కిద్ది. ఎందుకు? తన పేరు లేదు అందులో. ప్రియులారా చూడండి, తన పేరు లేదు కాబట్టి అమ్మాయి ఎక్కడ ఉందంటే ఎక్కడ కనపడదు, అబ్బాయి ఎక్కడ ఉన్నట్టే ఎక్కడ కనపడ్డావు. కొంతమంది చచ్చిపోతున్నారులేండి. మా తల్లిదండ్రుల మీద నేనే ఆశ పెట్టుకొని, నా మీద ఆశ పెట్టుకుని ఉన్నారు కాబట్టి, నేను పాస్ కాలేదు కాబట్టి నేను పడి ఎక్కడన్నా చచ్చిపోదాము కదా. పిల్లలు చేసే పని అదే కదా. ఏమండి, ఆదాము అవ్వలు కూడా ప్రియులారా చూడండి ఆ పండు తినటంతోనే చిగ్గొచ్చేసింది. మేము దిగంబరులుగా ఉన్నామని సంగతి వాళ్ళకి అప్పుడు అర్థమైపోయిందండి. అప్పుడు దాకా మేము దిగంబరులుగా ఉన్నాము అని చెప్పి తెలియదు. వెంటనే ప్రియులారా చూడండి దిగంబరుగా ఉన్న తర్వాత చిగ్గు తెలుసుకున్నారు. నువ్వేంది అలాగున్నావు భర్తను అంటుంది, నువ్వు అలాగున్నావు ఏందని భార్య అంటుంది. ప్రియులారా ఇద్దరు చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. దేవుడు వచ్చి పిలుస్తామంటే ఏమండి పలకట్లేదండి. 3 సార్లు కేకేశాడు, ఆదామా ఎక్కడున్నావు? ప్రియులారా అయ్యా అంటున్నాడు కదా, 10వ వచనంలో అంటున్నాడు కదా, అందుకతడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి నేను దాగుకుంటుని. ఎందుకు భయపడ్డావు? నీకు ఎవడు చెప్పాడా చెట్టు పొలం తినమని చెప్పాడా? తినవన్నోడు బట్టలు ఇస్తాడండి? దిగంబరులుగా ఉన్నారే వీళ్ళు, బొసిమలతో ఉన్నారే అని చెప్పి వాడు ప్రియులు తినటంతోనే కళ్ళు తెరవబట్టి వాళ్ళు బట్టలు ఇచ్చిపోయిన వాడు కాదండి సైతానుడు. ఈనాడు ఎంతమంది ప్రియులు చూడండి వద్దన్న పండు తిని ఈనాడు ప్రియులు చూడండి చాలామంది ఆజ్ఞను మీరి ప్రార్థన కొట్టి కుటుంబంలో నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఉంటున్నారు. మాకు ఆశీర్వాదాలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? మనకు ఆశీర్వాదాలు కావాలంటే ప్రియులు చూడండి మనం మోకాళ్ళ మీద పడి, ఆయన పాదాల మీద పడి మన తప్పులు అపరాధాలు ఒప్పుకున్నట్టయితే మన జీవితాలు మారుతాడండి, మన బ్రతుకును కడుగుతాడండి. ఎంతమంది ఈనాడు ప్రియులు చూడండి పతనం అయిపోతా ఉన్నారు. ఆదాము మొట్టమొదటినే పతనం అయిపోయాడు. దేవుడు అన్నాడు కదా, ఒరే ఇక నిన్ను నమ్మనురా, నేను నా కొడుకుగా నేను చెప్పి నువ్వు వెళ్ళలేదు కాబట్టి ఇక నిన్ను నమ్మను, గెట్ అవుట్, వెళ్ళిపో, నా తోటలో ఉండటానికి పనికిరావు నీవు. మనం మందిరంలోకి వస్తాం కానీ ఆత్మ లేకుండా మందిరంలోకి వస్తాం కానీ ఏదో కూర్చొని వెళ్ళిపోతాం కానీ దేవుడు ఎంత మాత్రం నీతో ఉండడో. నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి నీ ఇష్టానుసారంగా బ్రతికినట్టయితే ప్రభు నీతో ఉంటాడా? ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తూ నీతో ఉంటాడండి. ఏదో పాటలు పాడినంత మాత్రంలోనే, చప్పట్లు కొట్టినంత మాత్రం, ఆయన కానుకేసినంత మాత్రంలోనే ఎంత మాత్రం నీతో ఉండడో. ప్రియులరా ఆయన ఎలాగుంటాడో తెలుసు. ఆయన సంతోష పెడితే, ఆయన ఆజ్ఞల్లో కట్టడం మేరకుండా మనం జీవించినట్టయితే ఖచ్చితంగా నీతో ఉంటాడు, నీ పిల్లలతో ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడండి. వెంటనే ఆదామును ప్రియులు చూడండి అక్కడి నుంచి వెళ్ళగొడతా ఉన్నానంటే 3వ అధ్యాయము 23వ వచనం చదువుకున్నాం. దేవుడైన యెహోవా అతడు నేల నుండి తీయబడిన
దాన్ని ఛేదపరచుటకు ఏదోను తోటలో నుండి అతను పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములను ఓ మార్గమును కాచుటకు అటు ఇటు ఒక ఖడ్గజోల పెట్టాడండి. దొంగోడా ఇక నువ్వు రావటానికి వీల్లేదురా. తండ్రి కూడా అంటాడండి. ఎప్పుడు అంటాడు చెప్పండి? నువ్వు దొంగ పనులు చేస్తే, పాపం చేస్తే ఎందుకు పుట్టావరో నా కడుపున, వెళ్ళిపోరా ఇంట్లో నుంచి. తండ్రి కూడా అలాగే అంటున్నాడు. దేవుడని యెహోవా అంటున్నాడు కదా, నీవు నా తోటలో ఉండడానికి వీలు లేదు, వెళ్ళిపో. ఆయన ఎళ్ళగొట్టి ఏమంటే చుట్టూరంట ఖడ్గజోల పెట్టినంట ఒత్తే చంపి పడేస్తా నిన్ను. అర్థమవుతుందా? ఈనాడు ఎంతోమంది ప్రార్థన పోగొట్టుకొని పిల్లలు వచ్చండి, కుటుంబంలో నెమ్మది లేక, పిల్లలు సంతోషంగా లేక, రోగాలతో బాధలతో ఏమండి డాక్టర్ కాడికి వెళతావు, ఏమండి ఆపరేషన్ల మీద ఆపరేషన్లు జరుగుతావు. నీ కారణం ఏంటంటే పిల్లలు వచ్చండి సైతం నిన్ను కోసి పడేసేటట్టు చేస్తా ఉన్నాడండి. ప్రభు మాట వింటలా నువ్వు, ప్రభు దగ్గరికి రావడం లేదు, ప్రభుకి నమ్మకంగా జీవించలేకపోతా ఉన్నావు. కారణం ఏంటంటే ప్రభు మాట అలక్ష్యం చేస్తా ఉన్నావు. ఈనాడు ఎంతమంది ప్రియులు చూడండి, ఆదామా నువ్వెక్కడా, ఆయన ప్రశ్నేస్తున్నాడండి. ఆదామా నువ్వు ఎక్కడంటే చెట్టు చాటున అంటున్నాడండి. యథార్థంగా ఉండవలసిన వాడు, తండ్రి దగ్గర యథార్థంగా ఉండవలసిన వాడండి. కుమారుడు మంచి పని చేస్తే తండ్రి దగ్గర కూర్చొని మాట్లాడతాడు, యథార్థంగా ఉంటాడు. తప్పుడు పని చేస్తే ఉంటాడా? ప్రియులు చూడండి, ఈనాడు ఎంతమంది ప్రియులు చూడండి, ఆదామా నువ్వు ఎక్కడంటే ఆదాము చెప్పలేక చెట్టు చాటున దాగి ఉన్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఈనాడు ఎంతమంది ప్రియులు చూడండి, మనం మందిరంలో ఉండవలసిన వాళ్ళు ఎక్కడా? నీకు నాకు ప్రశ్న వేస్తా ఉన్నాడు, నువ్వెక్కడ ఆదివారం ఉన్నాడు ఎక్కడా అని అడిగితే ఏం చెబుతావు? నీ భర్త ఎక్కడ, నీ పిల్లలు ఎక్కడంటే సారా కొట్లో ఉండని చెబుతావా? రేపు ఈ ప్రశ్న ఉండదంటావా మనకి? ఏమంటే ఆయన బైబిల్లో సున్నంగా రాశాడే, ఆదామా నువ్వు ఎక్కడున్నాడే, రేపు ఆదివారం నాడు నువ్వు ఎక్కడున్నావయ్యా అని అడిగితే ఏం చెబుతావు చెప్పు? గెట్ అవుట్. ఎక్కడికి? నరకంలోకి వెళ్ళిపో. నీకు 70-80 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించి నిన్ను పోషించి నిన్ను నేను సంతోషంగా నీ కుటుంబంతో నీ భార్య పిల్లలతో ఉంచితే నువ్వేం చేశావు? ప్రార్థనకు రాకుండా గెంటి పడేశావు. ప్రార్థనకు రాలేదు నువ్వు, దేవునికి నమ్మకంగా లేవు నువ్వు, వెళ్ళిపో నరకానికి. రేపు ఇదే నీకు నాకు. ప్రియులరా, ఆయన మాట వినకపోయినా ఎవరైనా సరేనండి, ఏం మాట్లాడే పని లేదు, నరకానికి వెళ్ళిపోవలసిందే. ఉన్నావా నువ్వు అలాగా? దేవుని చిత్తాన్ని చేస్తావా? దేవునికి నమ్మకంగా ఉంటావా? 1 సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. సౌలుని ప్రియులు చూడండి, సౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అజానుభావుడు, ఎర్రగా ఉన్నాడు. కొంచెం వాక్యాన్ని అర్థం చేసుకోండి. గాడిదలు పోతే దోవులాడుకున్న వ్యక్తిని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గమనించండి. ఎవరు? గాడిదలు తప్పిపోతే దోవులాడుకుంటున్న వ్యక్తిని, గాడిదలకి యజమానుడిగా ఉన్న కీసు కుమారుడైన సౌలుని ప్రియులు వచ్చండి దేవుడు రాజుగా ఒక అంతస్తులో పెట్టాడు, ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడు. రాజుగా ఉంటే ఎందుకో తెలుసునా? నా పని నమ్మకంగా చేస్తాడేమో, మందిరానికి వస్తాడేమో, ప్రార్థన చేసుకుంటాడేమో అని చెప్పి నీకు నాకు ప్రియులు చూడండి ప్రత్యేకంగా గ్రామంలో నిండి ఒక ఏర్పాటు చేసుకున్నాడండి. చాలామంది ప్రార్థనకు రాకపోవడం కారణం ఏంటంటే వాళ్ళ ఏర్పాట్లో లేరేమో, నువ్వు ఏర్పాట్లో ఉన్నావేమో. కాబట్టి అందుకే నిన్ను మారు మనసు పొందించి బాప్తిస్మంలోకి రొట్టెరుపులోకి తీసుకుని వచ్చాడు. ప్రియులరా, నువ్వు ఆయనలో ఉన్నావు కాబట్టి నిన్ను ప్రియులరా కోరుకొని తీసుకొని వచ్చాడు. నువ్వు ఇక్కడికి వచ్చి నిద్రపోతే, నువ్వు ఇక్కడికి వచ్చి అనాలోచనగా ఉంటే, బైబిల్లో ఉన్నదాన్ని లెక్క చేయకుండా ఉంటే ఎలా ఉంచుతాడు చెప్పండి? అలాగనే సౌలుని ప్రియులరా రాజుగా ఏర్పాటు చేసి సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు ప్రజల వేలో నువ్వు రాజుగా ఉండాలని దేవుడు కోరుకొని సౌలుని ప్రియులరా రాజుగా ఏర్పాటు చేసుకున్నాడండి. ఎప్పుడైతే సౌలుని ఏర్పాటు చేసుకున్నాడో
ఈ 13వ అధ్యాయంలో ప్రియులారా చూడండి, అతను రాజుగా ఉన్న తర్వాత, స్థిరపడ్డ తర్వాత ఏమంటే అతను చేసే పనులు ఏంటంటే చదువుకుందాం. 13వ అధ్యాయము 11వ వచనం చదువుదాం, మంచిగా చదవాలి. సమూయేలు అతనితో నీవు చేసిన పనేమని అడిగెను. ఏమండి, సమూయేలు ప్రవర్త, ఈయన రాజు. సమూయేలేమో ప్రవర్త. ఎవరు రాజు? సౌలు రాజు. ప్రవర్త హెచ్చరిస్తున్నాడు, రాజా నువ్వు చేసిన పని ఏమిటి? హెచ్చరిక. అక్కడేమో ఆదామా నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. ఈ సౌలు రాజుగా ఏర్పాటు చేసిన తర్వాత ప్రవర్తతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజా ఏమంటున్నాడు? చదవమ్మా. సమూయేలు అతనితో నీవు చేసిన పనేమని అడిగెను. ఏమండి, ఏం చేశాడు రాజుగారు? ఏం చేసి ఉంటాడంట? ఏమండి చూద్దాం, చదువుకుందాం. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవటియు, నిర్ణయ కాలము నీవు రాకపోటియు, ఫిలిష్తీయులు మిస్కాలోను కూడి ఉండటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచుటకును ఫిలిష్తీయులు గిల్గాకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతట నేను సాహం చేసి దానబొల్లు అర్పించి తిని. ఏమండి, ఏం చేశాడంట? ఈ ప్రజలందరూ ఇంకొకెళ్ళి వెళ్ళిపోతారేమో అని చెప్పంట ఆయన సాహసం చేసి ఏం చేశాడంట? దానబొల్లు అర్పిస్తున్నాడండి. ఎవరు చేయాల్సిన పని అది? ప్రవర్త చేయాల్సిన పని, ఒక యాజకుడు చేయాల్సిన పని అండి. ఒక యాజకుడు చేయాల్సిన పని. రాజుగారు ప్రియులొచ్చిన సింహాసనం దిగి వచ్చి జనులందరూ చెదిరిపోతారేమని చెప్పి ఏం చేస్తున్నాడంట? అందరిని కూడా చెదిరిపోకుండా దానబొల్లు అర్పిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఎందుకు చేసావు? నీ పని కాదు కదా ఇది. ఏమండి, అది నీ పని కాదు కానీ చెబుతా ఉంటే దేవుణ్ణంట శాంతిపరచడం కోసం చేస్తున్నాడంట. ఎవరిని? దేవుణ్ణి శాంతిపరచడం కోసం చేస్తా ఉన్నాడంటండి. ఈనాడు ఎంతోమంది పిల్లలు వచ్చి బయట ఉండానండి, నేను ప్రార్థన చేసుకుంటున్నానంటే అది శాంతిపరచడమా? ఎందుకు యాజకుడు? ఎందుకు మందిరాలు? ఎందుకు సేవకుడు? నేను ఎక్కడో కూర్చొని ప్రార్థన చేసుకుంటే నాకు అక్కర్లేదంటే ఏమండి మందిరాలు ఎందుకండి కట్టుకోవటం? జనులందరూ చెదిరిపోతారేమంట. ఈయనంట ఏం చేస్తున్నాడంట? శాంతిపరచడానికి జనాన్ని మొత్తాన్ని నాపు చేసి దానబొల్లు అర్పిస్తూ ఉన్నాడు. దానబొల్లు అర్పిస్తూ ఉన్నాడండి. ఈనాడు ఎంతమంది ప్రియులు చూడండి. అయితే 12వ వచనం, ఇంకనో యెహోవా శాంతి పరచుకు మునిపే వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటి నేనే సాహసించి దానబొల్లు అర్పించు అనుకునేను. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలు గైకొనక నువ్వు అవివేక పని చేసితివి, నీ రాజ్యము ఇశ్రాయేలు మీద ఉండదిక. ఏమండి, ఆజ్ఞాపిస్తున్నాడండి. సేవకుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఒక ప్రవర్త ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తా ఉన్నాడు? ఇక నువ్వు రాజుగా పనికి రావయ్యా ఇశ్రాయేలు మీద. ఏమండి, ఒక మాట చెబుతాను నేను, మీరు బాధపడకండి. దేవుని సేవకుడు ఏదంటే అది జరిగిద్ది. శపించాడా? అందుకనే దేవుని సేవకులు శపించరు, దీవిస్తుంటారు. ఎప్పుడు వచ్చి వాళ్ళ కుటుంబాల్లో అడుగులు పెట్టి దీవిస్తూ ఉంటారు. ఈయన ఏమంటున్నాడంటే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తెలుసునా ఏమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? నీ రాజ్యం ఇశ్రాయేలు మీద సదాకాలం ఉంచాలనుకున్నాడు. కానీ యెహోవా ఇక నీ రాజ్యాన్ని ఉంచడం. ప్రియులరా, గాడిదలు కాసుకునే వాణ్ణి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఏమండి ఇష్టానుసరమైన పనులు చేస్తూ ఉన్నాడు. నిన్ను ప్రియులరా ఎక్కడో పాపంలో శాపంలో కొట్టుకొని పోతున్న నిన్ను తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టి శ్రేష్టమైన మాటలు, శ్రేష్టమైన జీవితాన్ని జీవించు, పరిశుద్ధంగా బ్రతికంటుంటే నీ ఇష్టానుసారంగా బ్రతికి దొంగతనాలు చేస్తూ మోసాలు చేస్తూ పాపం చేస్తూ ఇష్టానుసారంగా జీవించినట్టయితే ఆయన ఊరుకుంటాడా? ఎంత మాత్రం ఊరుకోడండి ఆయన. ఊరుకుంటాడు అనుకుంటున్నారు మనుషులు. అబద్ధాలు ఆడితే ఏం కావట్లేదుగా, దొంగతనాలు చేస్తే ఏం కావట్లేదుగా, నా భర్త మీద ఎగబడితే ఏం కావట్లేదు కదా, నా భార్యని ఎట్టబడి తట్ట కొడితే ఏం కావట్లేదు కదా.
ఆయన రాసుకుంటాడండి, ఆయన జీవగ్రంథంలో రాసుకుంటాడు, నీ పేరు పాపం పండాల. ఏమండి, మనం చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏదైనా కాయ ఉందనుకోండి, అది ఎప్పుడు పడిద్ది చెప్పండి? పంట పండాలి. కాయగా ఉన్నప్పుడు, పండుగ అయిన తర్వాత అది రాలినప్పుడు, తొడె ఊడేటప్పుడు అది పాపం పండిందని మనుషులు అంటుంటారు అప్పుడప్పుడు. ఈ పండు ఎలాగ రాలిపోద్దో వాడి పాపం పండిందిరా, వాడు దొరికిపోయాడురా ఎందుకంటారు ఈ మనుషులు? ఏమండి, అప్పుడే మనం ఏదో అనుకుంటున్నాం కానీ ప్రియులారా చూడండి, ఏమీ కాటలేదు అనుకుంటున్నాం కానీ అది ఊడిపడే టైం ఒకటి ఉంది. నీ కథ ముగించే రోజు ఒకటి ఉన్నది, జాగ్రత్త పడాలని ప్రభు ఆజ్ఞాపిస్తా ఉన్నాడండి. అతను ప్రియులారా చూడండి, తరిమి 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 ప్రియులారా చూడండి, శత్రువులు తరుముతూ ఉంటే ఆ శత్రువులకు దొరకకుండా ప్రియులారా చూడండి, ఎనిపి చూపకుండా తన బాకుతో తానే పొడుచుకొని చచ్చిపోయాడండి. రాజుగా ఉండవలసిన వాడు, దేవునికి నమ్మకంగా ఉండవలసిన వాడు ఆజ్ఞలను మీరిపోతే మధ్యలోనే వస్తుందేమో. ప్రియులరా, నీవు నేను జాగ్రత్త పడుతున్నావా? నువ్వు చేసిన పని ఏమిటి అని అడుగుతున్నాడు సౌలు రాజుగారిని. ప్రవర్త అడుగుతున్నాడు, సమయలనే ప్రవర్త అడుగుతున్నారు, నీవు చేసిన పని ఏమిటి? ఏం చేసి వచ్చావు నువ్వు? మీకు ఒక ప్రశ్న వదులుతున్నా నేను. మీరు ఏం చేసి వచ్చి ఉంటారు? రాత్రి దేవునికి నమ్మకంగా ఉన్నారా? ప్రార్థన చేశారా? ఏమండి, మనం ఏం చేసి వచ్చాం ఇక్కడికి? ప్రార్థన చేసేవారిగా ఉన్నావా? దేవునికి నమ్మకంగా జీవించేవారిగా ఉన్నావా? జాగ్రత్త పడదాం, దేవునికి నమ్మకంగా జీవిద్దాం ప్రియులరా. ఏమండి, సౌలు గారి గురించి అలాగ మాట్లాడుతూ ఉన్నాడు. రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అతడు లోపలికి పోయి తన యజమాను ముందర నిలవగా ఎలీషా వాణ్ణి చూచి, గెహజీ, నీవు ఎచ్చటి నుంచి వచ్చితివని అడిగాను. ప్రియులరొచ్చండి, గెహజీ ప్రియులరొచ్చండి ఎలీషా దగ్గర ఒక పనివాడు. అర్థమవుతుందా? ఎలీషా ఏమండి ఒక ప్రవర్త, దేవుని బిడ్డ. ఎలీషా దగ్గర ఈయన కూడా నేర్చుకోవటానికి వెళ్ళాడేమో. గెహజీ ప్రియులరొచ్చండి, ఆయన అన్నీ వదిలిపెట్టుకొని వచ్చాడు ప్రభు కోసం. ఏమంటే సమస్తాన్ని వదిలిపెట్టుకుని వచ్చాడు. 12 అరకలు దున్నేవాడు ఎలీషా ప్రియులరొచ్చండి వచ్చి దేవుని సేవ చేయటానికి వచ్చాడు. మరి గెహజీ పనివాడు ఉన్నాడు. ఈ పనివాడు ఏం కావాలి చెప్పండి? ఈయన కూడా ప్రియులరొచ్చండి, ఆయన 2 పాళ్ళు సంపాదించుకున్నాడు, ఈయన 3 పాళ్ళు సంపాదించుకోవాల్సిన వాడు గెహజీ. ఈ గెహజీ ప్రియులరొచ్చండి ఏమండి, ఆయన తీసుకొచ్చిన నయమాన్ని ఎప్పుడైతే ముట్టాడో, ఆ కుష్టి పోయిన తర్వాత తీసుకొచ్చి బహుమానాలు ఇస్తే నాకు అక్కర్లేదని చెప్పాడు. ఎవరు? ఎలీషా. వద్దు, నాకు అక్కర్లేదు, నీవే తీసుకొని పోని చెప్పిన తర్వాత ప్రియులరా, ఈ గెహజీ డబ్బు మీద ఆశ ఉండి పరిగెత్తుతున్నాడు. రథం వెంబడి పరిగెత్తి రథం ఆపారు. గెహజీ, ఏంటి నీ సేవకుడు ఏమైనా తీసుకోమన్నాడా? లేదు, నాకు కావాలి. అయితే తీసుకొని పో. 2 మనుషులను పెట్టి ప్రియులరొచ్చను తీసుకొని పోయి ఇంట్లో దాచిపెట్టుకొని వచ్చి ఎరగనట్టు వచ్చి ఏం చేస్తున్నాడంట? చేతులు కట్టుకొని నిలబడ్డాడండి. దేవుని సేవకుడు అంటున్నాడు కదా, గెహజీ, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఏమండి, గెహజీని అడుగుతున్నాడు, సేవకుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చావు? ప్రశ్న. ఎవరిని ప్రశ్న వేసేది చెప్పాలి? గెహజీని ప్రియులరొచ్చండి. ఎలీషా ఏమంటున్నాడంటే, ఎక్కడి నుండి వచ్చావు? అబద్ధం ఆడకుండా చెప్పన్న మాట అన్నమాట. ఏమండి, మనం దొంగతనం చేసి మన పిల్లలు కూడా వినాలి. దొంగతనం చేసి పిల్లలు ప్రియులరొచ్చండి ఏమండి ఇంట్లో నుంచి పారిపోతారు, లేకపోతే అమ్మ సాటును దాక్కుంటారు. ఎందుకు? ఇంట్లో డబ్బులు పట్టకపోయాడు. వాడేడి అంటే, నా సాటునే ఉన్నాడయ్యా, అతన్ని ఏమనబాకు, ఇంకా చేయడంటలే. ఎందుకు దాక్కున్నాడు? ఎప్పుడన్నా అలా దాక్కున్నాడా? దొంగతనం చేసినప్పుడే ప్రియులరొచ్చండి తన తండ్రి ఎప్పుడైతే గద్దిస్తాడో. అదే దొంగతనం చేయలేదనుకోండి ప్రియులరొచ్చండి, ఏమండి కుమారుడిని ఎదురుకొస్తాడు, మాట్లాడతాడు, నీతో ఉంటాడు, నీతో కూర్చుంటాడు, నీతో తింటాడు, నీతో మాట్లాడతాడు. దొంగతనం చేసినప్పుడు ప్రియులరొచ్చండి తండ్రికి కోపం వచ్చినప్పుడు వాడెక్కడా
తల్లి సాటున్నాడు, లేకపోతే లేడయ్యా, బయటికి వెళ్ళిపోయాడు, నువ్వు కొడతావని దడిశాడయ్యా. ఏమండి, ఆ డబ్బులన్నీ మూట కట్టుకొని ఇంట్లో పెట్టుకొని వచ్చాను నేను, అయ్యా నీకు మనసు లేదు కదా నేను తీసుకొని ఇంట్లో పెట్టుకున్నానని చెప్పాల్సిన వాడు, గెహాజీ చెప్పాల్సిన వాడు చెప్పకుండా నేనెచ్చటికి వెళ్ళి అబద్ధం కదా. ఏమండి, భర్త జేబులో డబ్బులు తీసుకొని ఏమంటే చెప్పండి, రాత్రి ఎక్కడ వచ్చావయ్యా, అక్కడ పడ్డావు ఇక్కడ పడ్డావు, నీతో చాలామంది ఉన్నారు, ఎవరు తీయలే, నువ్వే తీసి దాచిపెట్టుకున్నావు. భార్య తీసి దాచిపెట్టుకుంది, చెబుతావా నీ భర్తతో? చెప్పండి, యథార్థం చెప్పేళ్ళు ఉన్నారా? నీ భర్త అండి 25 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాపురం చేసిన నీ భర్తనే ప్రియులొచ్చండి దొంగిలించడం ఎందుకు, నాకు ఇది కావాలని అడగొచ్చుగా, అడగరు. ప్రియుల ఈనాడు ఎంతమంది ప్రియులొచ్చండి అబద్ధాలతో కాపురం వర్ధులుతా, ఎంత మాత్రం వర్ధిల్లదు. నీకు వర్ధులుతుందేమో కానీ కొంతకాలమే వర్ధిల్లది, అది కొంతకాలమే వర్ధిల్లుద్ది కానీ ఎంతో కాలం అది దాగదో. నిన్ను నమ్మని రోజులు ఒకటి వస్తాయి, ఒకనాడు పట్టుకున్నాడంటే నమ్మడం. రాత్రి చెప్పాక ఒక ఆయన ఆ బట్టలు అదిగో అక్కడే పెట్టి స్నానం చేస్తున్నాడు మూట పెట్టుకుని. అక్కడ ఎందుకు? భార్య పక్కనే ఉంది, పిల్లల పక్కనే ఉన్నారు, ఇవ్వట్లా. ఎందుకని ఇవ్వట్లేదండి? నమ్మకం లేక. భార్య మీద నమ్మకం లేదు, పిల్లల మీద నమ్మకం లేదు, భర్త మీద నమ్మకం లేదు అన్నట్టుగా. ప్రియులారా చూడండి, మనల్ని నమ్ముతున్నాడా దేవుడు? మనం ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత నిజంగా నమ్ముతున్నాడా? నమ్మాడంటే ప్రియులారా చూడండి, ప్రార్థన ఆలకిస్తున్నాడు, నీ కుటుంబాన్ని దీవించుతాడు. ప్రియులారా ఈనాడు ఎంతమంది ప్రియులారా చూడండి, ఈ గెహాజీ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నేను ఎక్కడికి వెళ్ళలేదంటే ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడు 27, కాబట్టి నయమనుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలం అంటి ఉండునని చెప్పగా వాడు మనసు వలె తెల్లని కుష్టి కలిగి ఏలిసి ఎదుట నుండి బయటికి పోయాను. ప్రియులారా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడండి, తెల్లని కుష్టి వచ్చేసింది. చెప్పొచ్చుగా, గెహాజీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను రథంతో వచ్చిన నయమాన్ దగ్గర డబ్బులు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నాను. రథం ఆఫ్ చేసి నేను ఇంట్లో 2 మనుషుల చేత ఏండి బంగారం తెచ్చిపోయి ఇంట్లో పెట్టుకున్నాడు, వస్త్రాలు తెచ్చిపోయి ఇంట్లో పెట్టుకున్నట్టయితే ఏమన్నా అనోడా? సర్లే పోనీలే ఉంచుకో అనోడేమో. అబద్ధం చెప్పాడండి. ప్రవర్త నిప్పు లాంటి ప్రవర్త అండి ఈయన. ఈ నిప్పు లాంటి ప్రవర్త దగ్గర కూడా అబద్ధాలు. కొంతమంది సేవకుల దగ్గర అబద్ధాలు ఆడి తప్పించుకుంటూ ఉంటారు. ఏమండి నేను ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా రాత్రి అంటే ఏదో సాకులు. నిజం చెప్పొచ్చుగా, నిద్ర వచ్చి రాలేదు అయ్యగారు, మా ఆయన గారు రానేలేదు అయ్యగారు, లేకపోతే నాకు బద్ధకం ఉంది అయ్యగారు అని చెబుతావా? చెప్పవు. మా చుట్టాలు వచ్చారు రాలా, అన్నం వండటం ఏమండి అన్నం వండటం ఆలస్యమైంది. తప్పించుకునే మార్గాలండి ప్రియులరా. మనం అబద్ధాలు ఆడటానికి వీలు లేదు, మోసం చేయటానికి వీలు లేదు. నువ్వెక్కడా? నయమానంతో ప్రియులరా చూడండి, కలిగిన కుష్టి నీకును నీ సంతతకు కలుగును గాక. ప్రియులరా ఎంత కుష్టి వచ్చి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. భార్యకు వచ్చిందండి కుష్టి, పిల్లలకు వచ్చిందండి కుష్టి. ఏమండి ఎంతమందికి కుష్టి వచ్చిందండి? సమాజంలో ఎంతోమంది కుష్టి రోగులకు పడుతున్నారు. వాళ్ళ తమ్ముడేమో నాకు తెలియదు, గెహాజీ తమ్ముడు లాంటి వాళ్ళేమో తన సహోదరు లాంటి వాళ్ళకు వచ్చిందేమో నాకు తెలియదు. కానీ ప్రియులరా నువ్వు ఎలాగున్నావు? యథార్థంగా జీవిస్తున్నావా? పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? అబద్ధాలతో మోసాలతో చేసిన ఆ కుటుంబం ప్రియుల చూడండి దేవుడు చూస్తా ఉన్నాడు. యథార్థంగా బ్రతికిన కుటుంబాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడండి. గెహాజీతో అంటున్నాడు, ఎక్కడి నుండి వచ్చావు? ఎక్కడి నుండి వచ్చావంటే చెప్పొచ్చు కదండి, యథార్థ చెప్పట్లేదండి. ప్రశ్నలు వేస్తుంటే సేవకులు దేవుళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటే చెప్పట్లేదండి. తప్పించుకునే లెక్కలండి. నేను ఎక్కడికి వెళ్ళా? నీ ముందరే ఉన్నాగా, నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఏమండి సేవకుడు అడుగుతున్నాడు, నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఆదికాండము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం. యెహోవా నీ తమ్ముడైన ఏబూలు ఎక్కడున్నానని కయ్యోను అడగగా అతడు నేను ఎరగను.
ఏమంటున్నాడు? మచ్చటంగా తమ్ముడు చంపొచ్చి మెదలకుండా ఉన్నాడు. ఎవరైనా? కయ్యోను. ఆదాము పుట్టిన కుమారుల్లో ఇద్దరు. ఈ ఇద్దరు ఎవరనగా, కయ్యోను మొట్టమొదటి కుమారుడు, ఆదాముకు పుట్టినోడు. రెండో కుమారుడు ఏబేలు. ఈ అర్పణాలు తీసుకొచ్చిన తర్వాత దేవుడు లక్ష్య పెట్టలేదు కయ్యోను అర్పణాన్ని. ఎప్పుడైతే లక్ష్య పెట్టలేదో పిల్లలు చూడండి, నాకంటే శ్రేష్టమైనది ఎత్తవని చెప్పి పొలంలోకి తీసుకుపోయి హత్య చేశాడండి. దారుణంగా చంపిపడేశాడు. తమ్ముడిని పట్టుకొని చంపిపడేశాడు. తమ్ముడిని చంపిపడేసిన తర్వాత ఆయన రక్తం అంట నేలలో నుండి మొరపెడుతుందంట. నేలలో నుండి రక్తాన్ని మనం ఎన్నడూ కూడా తినకూడదు. ఏ జంతువుదైనా రక్తం ఊపిరి, ప్రాణం అది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రక్తం అంట నేలలో నుండి, నీతిమంతుడు రక్తం అంట నేలలో నుండి యెహోవాకి మొరపెడతా ఉన్నది. ఏమని మొరపెడుతుంది? అయ్యా నన్ను అన్యాయంగా చంపించని మొరపెడుతుందేమో. అయితే అన్నను అడుగుతా ఉన్నాడు. ఎవరు అడిగేది? దేవుడు అడుగుతున్నాడు. కయ్యోను, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడనని కయ్యోను అడగగా అతడు నేను ఎరగను. ఎరగవా? అయ్యా నాకు కోపం వచ్చిందయ్యా, నాకంటే మంచి అర్పణం నీకు ఇచ్చాడని నేను చంపేసానయ్యా అంటే ఈడు కయ్యోను మంచిగా బ్రతికాడేమో. ఆ తర్వాత పిల్లలు చూడండి తప్పుడుగా చెప్పాడు, అబద్ధాలు చెప్పాడు. ఈనాడంతా అబద్ధాలతో వర్దిలుతున్నారండి జనం. అబద్ధమే, ఉన్నది ఉన్నట్టు చెప్పు, మోసమే. ఈ మోసగాళ్ళ కుటుంబాలు ఎన్నడూ బాగుపడవు. ఈ మోసం చేస్తూ ఎన్నడూ పిల్లలు చూడండి దేవుని మందిరంలో వర్ధిల్లవో. పిల్లలు చూడండి దేవునికి నమ్మకంగా జీవించినట్టయితే, అబద్ధాలు ఆడకుండా నువ్వు జీవించినట్టయితే నీ కుటుంబం వర్ధిల్లుద్ది. పరలోకానికి వారసులుగా నీవు ఉంటావు, పరలోక రాజ్యం సంపాదించుకుంటావు అండి. అబద్ధాలు ఆడి మోసాలు చేసి మందిరానికి వచ్చినట్టయితే ఎళతావా పరలోకానికి? ఎళ్ళవని బైబిల్ తేటగా చెబుతా ఉన్నది. కయ్యోను ప్రియులను చూడండి కోపం వచ్చిందంట, తమ్ముడు చంపేశాడంట. మళ్ళీ నేను ఎరగనని చెబుతున్నాడు. దేవుడు అడుగుతుంటే చెప్పట్లేదండి. నా తమ్ముని వానికి నేను కావిలివాడనా? నేను ఎంత మాత్రం నాకు తెలియదని చెబుతా ఉన్నాడు. ప్రియులడా, దేవుడు అంటున్నాడు కదా 12వ వచనం, నీవు నేలను శాతపరిచినప్పుడు అది తన సారము ఏదట ఇవ్వదో, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరువై ఉందువనెను. అందుకు కయ్యోను, నా దోష శిక్ష నేను భరింపలేనిది గొప్పది. నేడి ప్రదేశమును, ఈ ప్రదేశము నుండి నన్ను ఎళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా ఏలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరైపోయాడండి. దేవుడు చెప్పించి పడేశాడు. నీ తమ్ముడు ఎరగవా నువ్వు? నీ తమ్ముడు చంపి మెదలకుండా నాకు తెలియనట్టుగా నటిస్తున్నావే, నాకు చెబుతున్నావని చెప్పి నువ్వు పొలం పంట వేస్తున్నావు కదా, ఇక పండదో. ఇక నీకు అప్పుడు కూడా సారం ఏమవుతా భూమి. ఇక నువ్వు దిగులు పడుతూ దేశ దిమ్మరువై తిరుగుతూ, ఇక దేశంలో ఉండకుండా దిగులు పడుతూ దేశ దిమ్మరై తిరిగిపోయాడండి కయ్యోను. ప్రియులరా, చిన్న అబద్ధం కోసం ఎంత పాడు తెచ్చుకుంటున్నారండి మనుషులు. కొన్ని అబద్ధాలు ఆడి మోసాలు చేసి నాకు తెలియదు. ఈనాడు ఎంతమంది ప్రియులు చూడండి, నాకు తెలియదు. ఇక్కడ పెట్టిన పనిముట్టు ఏమైందమ్మా? నాకు తెలియదు. తీసావు దాన్ని. ఎందుకు ఒప్పుకోట్లా? ఒప్పుకోరు మనుషులు. ప్రియులు చూడండి, మనకి ఎక్కడి నుంచి వచ్చింది అలవాటు? ఎక్కడి నుంచి చెబుతారా? ఆదాములో నుండి. చెట్టు చాటును దాక్కొని అబద్ధాలు చెబుతా ఉన్నాడు దేవుడికి. ప్రియులరా, ఈనాడు ఎంతమంది అబద్ధాలు చెబుతా ఉన్నారో నాకు తెలియదు. కానీ దేవుని సన్నిధిలో నేను తగ్గించుకుంటావా? దేవునికి నమ్మకంగా ఉంటావా? అక్కడే ప్రియులరా చూడండి, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము అపోస్తుల కార్యం 5వ అధ్యాయము మొదటి మాట చదువుకుందాం. అననీయ అనే ఒక మనుషుడుండెను, తన భార్య అయిన షెపెరుతో ఏకమై పొలము పొలం అమ్మెను. భార్య ఎరగనే వాడు దానికి ఇళ్ళలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాద యొద్దకు. అప్పుడు పేతురు అడుగుతున్నాడు, ప్రశ్న ఎత్తున్నాడు అననీయని.
అందరు పొలాలు అమ్ముతున్నారు, భూములు అమ్ముతున్నారు. మనం పెద్ద కూటం పెట్టుకుందాం అనుకుంటున్నాం, కొద్దిగా ఏదన్నా ఇస్తారంటే మేము పొలం అమ్ముతాం అయ్య గారు, ఇస్తాను నీకు. ఏమండి, నేను ఒక 1000 రూపాయలు ఇస్తా, నేను ఒక 2,000 ఇస్తాను అన్నట్టుగా ఆయన పొలం అమ్మి నీకు ఇస్తానని చెప్పి అపోస్తులు ఆ పేతురుని పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. పెడితే ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? 8వ వచనం చదువు. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పమనెను. ప్రియులారా చూడండి, అడుగుతున్నాడు, భార్యను అడుగుతున్నాడు, భర్తను అడుగుతున్నాడు. ఏమని? ఈ భూమి ఇంతకే అమ్మితిరా, ఇంతకే అంటే ఇంతకే అంటున్నారు వాళ్ళు. ఏమండి, భార్య భర్తలు ఏకీభవిస్తున్నారండి. కొంతమంది ప్రియులారా చూడండి, ఎవరన్నా అప్పులలో వచ్చిందంటే ఇద్దరు కూడా ఒకటే మాట. ఏమండి, ప్రార్థన ఉంటే ఆ మాట మాట్లాడతావా? ఏమయ్యా తప్పుడు మాటలు మాట్లాడతామేమయ్యా, ఆ తర్వాత ఆ మనిషి పోయిన తర్వాత తప్పుడు మాటలు మాట్లాడకూడదయ్యా, మనం ప్రార్థనకి వెళతామని చెప్పి భార్య గద్దించవచ్చు భర్తనే. భర్త కూడా భార్యని, ఏంటమ్మాయి ఆయన వచ్చి డబ్బులు అడుగుతుంటే అట్ట మాట్లాడతావేంటి అని చెప్పి భార్య కూడా గద్దించవచ్చండి. ఏమండి, మనం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళం, మనం ప్రియులు సరి చేసుకోవటం అంటారు దీన్ని. ఏమంటారు? అబద్ధం ఆడినవనుకో ఒకళ్ళొకళ్ళు సరి చేసుకునే గుణం ఉంది, దేవుడు క్షమిస్తాడప్పుడు. అబద్ధాలు ఆడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుంటే రోగాలు, బాధలు, కష్టాలు, నువ్వు చేసింది ఎప్పటికీ కూడదో, ఏమండి ఎదగవో, దేవుని సన్నిధిలో అలాగనే ఉంటావు. ఫ్రీలో వచ్చండి, ఆయన చెప్పిస్తాడని చెప్పి వాక్యం చెవిలభిస్తా ఉన్నది. ఎంతగా మీరు అననయ్య అంటే ఇంతకే అంటున్నాడు. పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చుతున్నావు, దేవుణ్ణి ఎందుకు మోసపుచ్చుతున్నావు అని చెప్పి అన్న తర్వాత అంట, ఏమండి అననయ్య అంట పడి గిలగిల కొట్టుకొని చచ్చిపోయాడండి. అక్కడే సంఘం అంతా చూస్తుంది, సంఘంలో జరుగుతుంది, ఇది మందిరంలో జరుగుతుంది. ఈ అబద్ధం ఆడినందుకు ప్రియులొచ్చండి. అమ్మ అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? సంఘంలో చచ్చిపోయాడండి, కాళ్ళు చేతులు కొట్టుకొని గిలగిల కొట్టుకున్నాడు. అసలు మనుషులకి ఏమైనా భయమే లేదండి అబద్ధం ఆడటంలో, మోసం చేయటంలో, ఇష్టానుసారంగా జీవించే విషయంలో జాగ్రత్త పడాలి. మనం రొట్టెరుపు తీసుకునేటప్పుడు జాగ్రత్త. నేను ప్రశ్న వేస్తున్నా మీకు, జాగ్రత్త. అబద్ధాలు ఆడగాకు, మోసాలు చేయబాకు, ఇష్టానుసారంగా జీవించబాకని జాగ్రత్తలు చెబుతున్నా నేను. అననీని అడుగుతున్నాడు, ప్రియులు వచ్చిన పేతురు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఇంతకే అమ్మారా నీ పొలాన్ని? ఏమంటే 1,00,000 రూపాయలకు అమ్మిన పొలాన్ని 50,000 తీసుకొచ్చి ఇచ్చారండి, ఇంతకే అంటున్నాడండి. ఎంత మోసమైన మాటలండి ప్రియులరా. దేవుడు కొంతమంది ప్రియులు వచ్చి నేను బాగా బ్రతికితే, నా పంట బాగా బండితే నేను ఎంత ఇస్తానంటారు. అంత తెచ్చిస్తారా? ఎంత? ఇంతే. ఏమండి, అంతెందుకు దేవుడికి? ఇదంతా నేనే తినాలా? ఎంత ఇస్తే చాలదా? ఏమండి, దేవుడికి ఎంత ఒప్పుకున్నావు అంత ఇవ్వాలి. అంత ఇవ్వకపోతే నీ కుటుంబంలో నష్టం జరిగిద్దని బైబిల్ చెబుతుందండి. నేను చెప్పట్లేదు కానీ బైబిల్ చెబుతుంది. ఇంతకే అమ్మితిరా ఏమంటున్నాడు ఆయన? అననీయ 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ విషయమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితవని ఆనితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచుండినే ప్రాణము విడవగా ఈయన వారందరికీ మిగులు భయము. అమ్మో, పేతురు గారు ప్రార్థన పరుడు మాట్లాడుతున్నాడు, చచ్చిపోయాడు. గడగడ వణికిందండి ఆ దినాల్లో ప్రియులరా. పేతురు గారు మాట్లాడుతున్న మాటలకి అబద్ధం ఆడుతున్న అనయ్య గలగల కొట్టుకొని చచ్చిపోయాడు. నా భర్త రాలేదండి, మందిరానికి వెళ్ళాడు, ఆ డబ్బులు ఇచ్చి రావడానికి పోయాడు సేవకుడికి, ఇంకా రాలేదని చెప్పి ఆ వంట ఎత్తుక్కుంటూ ఇంచుమించు 3 గంటల సేపటికి వచ్చింది. 7వ వచనానికి వచ్చేసరికి 3 గంటలకు వచ్చింది, మందిరానికి వచ్చింది. నా భర్త అడుగుతుంటే ఈయన అంటున్నాడు కదా, మీ భర్త చచ్చిపోయాడు అంటలా. పేతురు గారు అంటలా, నీ భర్త చనిపోయాడు, అబద్ధం ఆడినాడు కాబట్టి చనిపోయాడు అంటలా. అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు కదా, ఇంచుమించు 3 గంటల వేళ చేపటికి నీ భార్య వాని భార్య జరిగినది వెరగక లోపలకు వచ్చును. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంత కమ్మితిరి నాతో చెప్పమని ఆమెను అడుగును. అందుకు ఆమె, అవును ఎంతకే
భర్త భార్య ఏకీభవించుకుని వచ్చారు. ఎంతకేం చెప్పమ్మా, నిన్ను కూడా అడుగుతుడేమో, ఏమండి ఎందుకు అబద్ధాలు చెప్పు, ఎందుకు మోసాలండి? ఆ మాట అంటే ఆమె కూడా అంట అప్పటికప్పుడే చచ్చిపోయిందండి. ఇద్దరు ప్రాణాలు పోయినాయండి. దేనివల్ల? ఎంత కమ్మారని పేతురు అడిగాడు అంతే. ఆయన అడిగింది ఏంటి? ఏమండి అంత రోషం కలిగిన భక్తులు ప్రియులు వచ్చి అడిగితే అప్పటికప్పుడు సంఘాల్లో జరిగినాయండి. ఇప్పుడు ఎంత కూడా ఎన్ని అబద్ధాలు చేసినా, నరహత్య చేసినా, మోసాలు చేసినా, పాపం చేసినా కూడా మనుషులు ఈనాడు బ్రతుకుతున్నారంటే దేవుని కృప. నువ్వు దిద్దుకుంటావేమో, నువ్వు మనసు మార్చుకుంటావేమో, అబద్ధాలు ఆడకుండా ఉంటావేమో, పాపం చేయకుండా ఉంటావేమో అని ఆయన అంట ఏమండి నిన్నింకా కనికరిస్తా ఉన్నాడండి, నిన్నింకా ప్రేమిస్తున్నాడు, నిన్నింకా దయ చూపుతా ఉన్నాడు. ప్రియులరా, మనం అబద్ధాలు ఆడకూడదండి, మోసం చేయకూడదండి, వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రియులరా జాగ్రత్త పడదాం. ఏమండి దినాలు చూస్తుంటే ప్రియులు చూడండి, భార్య భర్త నమ్మట్లా, భర్త భార్య నమ్మట్లా, పిల్లల తల్లిదండ్రులు నమ్మట్లేదు, ఎవరికి వాళ్ళు అయిపోయారు. ప్రియులు చూడండి, ప్రార్థన లేదు, దేవుని చిత్తం చేసేవాళ్ళు కనపట్లేదు. కాబట్టి ప్రియులరా ఎంతో అపనమ్మకంగా జీవిస్తున్నారు. దేవుని సన్నిధిలో నీవు నేను తగ్గించుకుందాం, దేవునికి నమ్మకంగా ఉందాం. ఆయన అడుగుతా ఉన్నాడు ఆదాముని, ఆదామా నువ్వెక్కడా? చెప్పాల్సింది, అయ్యా ఆ వద్దన్న పండు తిన్నా, అందుకే నాకు ఈ గతి పట్టిందయ్యా, క్షమించు. నేను పాదాల మీద పడ్డట్టయితే మరలా ఏం జరిగేదో తెలియదండి. ఆ తోటల నుంచి ఎళ్ళగొట్టుకుని తడుగు చేశాడండి. ప్రియులరా సమూయేలు ఎక్కడో ప్రియులు వచ్చండి, సౌలు గాడిదలు ఎక్కడో కాసుకుంటా ఉంటే ఆయన్ని ఏవండి అందులో నెక్కించాడు. రాజుగా చేస్తే ప్రియులు వచ్చండి నమ్మకంగా ఉండి ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించినట్టయితే జనం అంతా కూడా చెదిరిపోతారని చెప్పి ఏం చేశాడంట, ఏమండి దేవుడంట శాంతిపరచడం కోసం అంట ప్రియులు వచ్చండి ఆ గొర్రెలంట ఉదిస్తున్నాడంట, దానబొల్లు అర్పిస్తా ఉన్నాడంట. ఈ పని ఏమిటని చెప్పి సమూయేలు అడుగుతున్నాడు. ఎందుకు నీకు ఆ పని? నువ్వు చేయాల్సిన పని కాదు కదా, నువ్వు చేయాల్సిన పని కాదు కదా. ప్రియులరా ఏమండి సేవకుడు లేకుండా వచ్చి ఇక్కడ నువ్వు ఇంకొకళ్ళు వచ్చి వాక్యం చెప్పారనుకో, అది నీ పనే కాదండి. సేవకుడు వచ్చిన దాకా మనం విజ్ఞాపన చేస్తూ ఉండాలి, అది మన పని. నువ్వు పాట పాడే మనిషి అయితే పాట పాడాలి, నువ్వు సందా పట్టే మనసు అయితే సందా పట్టాలి. ఏమండి నీకు మనసును పిలిచే ఏమండి వరం ఉంటే మనసులు పిలవాలండి, నువ్వు ఆ పనులు చేయాలండి. నీ వరాలేంటో తెలుసుకో. నేను అది చేస్తా, ఇది చేస్తా, అన్నీ చేస్తానంటే దేవుడు పక్కన నెట్టి పడేస్తాడు. సౌలు నెట్టి పడేసినట్టుగా ప్రియులరా అలాగనే నేను కూడా గెహజీ కూడా దేవుని చిత్తాన్ని చేయకుండా సేవకుడి దగ్గర పవర్గా ఉన్న సేవకుడి దగ్గరకు వచ్చి నేను నమ్మకంగా ఉండలేకపోతున్నానే, ఈ డబ్బు కోసం లాగుతుంది నా మనసు అంతా అని చెప్పి అన్నట్టయితే ఎక్కడికి వెళ్ళావు అని చెబితే ఏమంటున్నాడు, నేనెక్కడికి వెళ్ళా, నీ ముందరే అబద్ధాలండి. మనుషులు ఎంతమంది అబద్ధాలు. ఇప్పుడు మనం చాలామందిని చూసుకున్నాం ప్రియులరా, వీళ్ళందరూ అబద్ధాలతో, అననయ్య సాపేరు వీళ్ళంతా కూడా అబద్ధాలతో నిండిపోయి వాళ్ళ కుటుంబాలు మొత్తం పతనం అయిపోయినాయి. నువ్వు అలాగ ఉండకూడదని నేను వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియులరా నీవు నేను కూడా చచ్చిపోయి కృతిక మీద ప్రియులరా కత్తి పెట్టినా కూడా అబద్ధం ఆడటానికి వీలు లేదో. అలాగుంటేనే క్రైస్తుడు ప్రియులరా చూడండి దేవుని రాజ్యానికి చేరతావు, లేకపోతే ఏమండి ఎప్పుడు ఏమైపోతావో తెలియదు. అందుకోసం ప్రియులరా నీవు నేను నమ్మకంగా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చిన మాటలు దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు. నిజమైన దేవుడు అయ్యా తండ్రి, మీ పాదాల దగ్గరకు వచ్చాం. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆదాము ప్రభువా నమ్మకంగా అబద్ధం ఆడకుండానట్టయితే, యథార్థ చెప్పినట్టయితే మరలా నాయన ఏమై ఉండేదో మాకు తెలియదు. కానీ ప్రభువా సౌలు ఎక్కడో ప్రభా తండ్రి నాయన రాజుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రభువా ఆయన అదిగో తండ్రి శాంతిపరచడానికంట దాన బళ్ళు జనమంతా కూడా చెదిరిపోతారని అందరిని కూడా నాయన నిలబెట్టడానికి నాయన దేవాదిగో తండ్రి యాజకుడు చేసే పని రాజుగా చేస్తామంటే ఇశ్రాయేలు మీద నిన్ను సదాకాలం నిలపాలని, రాజ్యాన్ని నిలపాలని అనుకున్నాడు. కానీ ఇక నిలవదో, నీ రాజ్యం పోద్దని చెప్పాడు. అవును ప్రభువా, ఈనాడు ఎంతమంది నాయన ఆత్మను పోగొట్టుకుంటా ఉన్నారు, దేవునికి అపనమ్మకంగా జీవిస్తున్నారు. ప్రభువా మేము అలా ఉండొద్దు నాయన. గెహజీ కూడా 3 పాళ్ళు సంపాదించుకోవలసిన వాడు. గెహజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చినావంటే
నేను ఎక్కడికి వెళ్ళాను, నీ ముందరే ఉన్నానని చెప్పి అబద్ధం ఆడి తన కుటుంబానికి నాయనా కుష్టి తెచ్చుకున్నాడు ప్రభువా. అలాగనే ప్రభు అదిగో తండ్రి నాయన అదిగో అననీయ సపేరేలు కూడా ప్రభువా, అయ్యో ఇంతకే భూమిని అమ్మి మొత్తం తీసుకొచ్చి చెప్తానని చెప్పిన వాళ్ళు ఆ డబ్బును చూసిన తర్వాత కొంత దాచుకొని కొంత దేవుడి దగ్గరకు తీసుకొచ్చిన తర్వాత ఎంత కమ్మావని పేతురైన అపోస్తులైన పేతురు అడుగుతూ ఉంటే ఎంతకే అని చెప్పారు. ఇద్దరు కూడా ఏకీభవించి ఆ రోజే చనిపోయారయ్యా. అయ్యా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ మిగులు భయం కలిగిందంట. మాకు ఆ భయం కలగజేయి, మేము అబద్ధాలు అడితే మా మీదకి ఏ శిక్ష వచ్చిందో మాకు తెలియదు ఆయన. అయ్యా అబద్ధాలు మోసాలు దేవాదిగో చెడుతనం సమస్తాన్ని కూడా ప్రభువా మా జీవితాల్లో లేకుండా మేము ఒప్పుకుంటాం, మా జీవితాన్ని మార్చుకుంటాం ప్రభువా. ఆయన ఈ ఉదయకాల సమయంలో మీరే మాకు తోడుగుండి సహాయం ఇచ్చేయండి. వాక్యానికి ముద్ర వేసిన నాలో మాలో చింతటగా చేయమని మీకే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసయ్య నామని బట్టే స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.